జాగ్రత్త పడకపోతే మహానగరాన్ని ముంచేస్తానంటూ భయపెడుతున్న మూసీ నది ప్రపంచంలో అత్యంత మురికి నదుల్లో మూసీ నది ఒకటి. ఒకప్పటిది గోదావరి, కృష్ణా నదుల్లాగే ఎప్పుడు నిండుగా నీటితో ఉండేది. కానీ కాలక్రమంలో అది మురుగునీరు ప్రవహించే ఓ పిల్ల కాలువలా మారిపోయింది. కానీ నది ఎగువ ఉన్న ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ముంచెత్తితే మూసీ ఉప్పొంగుతుంది, మహానగరాన్నే ముంచెత్తుతుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం చిగురుటాకులా వణుకుతుంది. ప్రపంచంలోని అత్యంత మురికి నదుల్లో మూసీ నది ఒక్కటని ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాము. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న మూసీ వికారాబాద్లోని అనంతగిరి కొండల్లో పుడుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల గుండా ప్రవహిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. అయితే చాన్నాళ్లకు పశ్చిమ హైదరాబాద్ను మూసీ వరద ముంచెత్తింది. మియాపూర్ మొదలుకొని పురాణాపూల్ మీదుగా చాదర్గఢ్ దగ్గర మూసీ మహోగ్ర రూపం దాల్చింది. చాదర్గఢ్ లోయర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. దీంతో హైదరాబాద్, విజయవాడ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసీ ఉధృతితో పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగింది. చాదర్గఢ్, మలక్పేట్, ముస్రాంబాగ్ దగ్గర వరదల్లో చిక్కుకున్న బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో మూసీ ఉప్పొంగడానికి కారణం అనంతగిరి కొండలున్న వికారాబాద్తో పాటు పరిగి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతము ముప్పు తప్పుతలేదు, ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది మూసీ ప్రవాహం. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ఇంతలా ఉగ్ర రూపం దాల్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మూసీ నది వరదకు పోటెత్తింది. వరద వికారాబాద్ జిల్లాలో శుక్రవారం సెప్టెంబర్ 26వ తేదీన ఒక్కరోజే 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, తాండూరు, పరిగి నుంచి మూసీకి పోటెత్తుతుంది వరద. హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ నగర్ జంట జలాశయాల వరద కూడా దీనికి తోడైంది. నలువైపుల నుంచి వస్తున్న వరద నీటితో మూసీ మహోగ్ర రూపం దాల్చింది. పైనుంచి వరదతో జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీలోకి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో పురాణాపూల్, ఎంజీ బస్ స్టేషన్, చాదర్ఘాట్, ముస్రాంబాగ్ ప్రాంతాల్లో మూసీ ఉగ్ర రూపం దాల్చింది. మూసీ నది మహోగ్ర రూపం దాల్చడానికి అసలు కారణం ఎగువన కురుస్తున్న వర్షాలు. వికారాబాద్ జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, తాండూరు, పరిగి నుంచి మూసీకి వరద పోటెత్తుతుంది. అక్కడి నుంచి మూసీ ప్రవాహం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి భారీగా చేరుకుంటుంది. జంట జలాశయాల నుంచి మూసీలోకి నీటిని విడుదల చేయడంతో పురాణాపూల్ దగ్గర మూసీ మహోగ్ర రూపం దాల్చింది. పురాణాపూల్ శివాలయం, శ్మశాన వాటిక, బాపుఘాట్ నీట మునిగింది. అక్కడి నుంచి ఎంజీబీఎస్ దగ్గర ఉధృతంగా కొనసాగుతుంది వరద. ముస్రాంబాగ్ బ్రిడ్జి దగ్గర 10 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతుంది. పాత బ్రిడ్జి నీటిలో పూర్తిగా మునిగిపోయింది. బ్రిడ్జి పరిసర కాలనీలు నూట మునిగాయి. ముస్రాంబాగ్ నుంచి వరద మూసీ ప్రవాహం నల్గొండ వైపు కొనసాగుతుంది. ఇక చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద వరద పోటెత్తి భయంకరంగా పెరిగి రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. మహాత్మాగాంధీ బస్ స్టేషన్, ఎంజీబీఎస్ దగ్గర ప్రవాహం భయానకంగా మారింది. వేల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా బస్టాండ్లోకి నీరు వచ్చేసింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై బస్సులు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. రాత్రంతా ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రెస్క్యూ పనులు కొనసాగిస్తున్నా తాళ్ల సాయంతో ప్రయాణికులు కొద్దిగా ఒడ్డుకు చేరుకున్నారు. నగరీకరణ జంట నగరాల్లో భవనాల నిర్మాణం పెరిగింది. ఇళ్లలో నుంచి వచ్చే నీరు మూసీలో కలుస్తుంది. 2022లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నదుల్లో మూసీ 22వ స్థానంలో ఉంది. మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు సంకల్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ పొడవున 55 కిలోమీటర్ల పరిధిలో 10,600 కట్టడాలను గుర్తించింది. అనంతగిరి కొండల నుంచి వరద ప్రవాహానికి తోడు జంట జలాశయాలు నిండడంతో మూసీని ఈ స్థాయిలో వరద ముంచెత్తిందని అధికారులు చెప్తున్నారు. మూసీ ప్రమాద స్థాయిలో ప్రవహించడం కొత్తేమీ కాదు. కానీ ఎంజీబీఎస్ను ముంచెత్తంత వరద మాత్రం ఇదే తొలిసారి. 1908 సెప్టెంబర్ 28 వరదలు సృష్టించిన బీభత్సంలో ఇలాంటి విపత్తులు నివారించేందుకు జంట జలాశయాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో మూసీ వరదల ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. 117 ఏళ్ల క్రితం 1908లో హైదరాబాద్ నగరాన్ని మూసీ ముంచెత్తింది. 1908 సెప్టెంబర్ 28న మూసీ ప్రళయం సృష్టించింది. నిజాం హయాంలోనే నగరం అతలాకుతలమైంది. అప్పటి వరదల్లో 15,000 మంది మరణించారు. 1912లో నిజాం చొరవతో సిటీ ఇంప్రూవ్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. మూసీ వరదను నియంత్రించేందుకు 1920లో ఉస్మాన్ సాగర్ ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. 1927లో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించారు.
అయితే ఇప్పుడు మూసీ ఆక్రమణలు అర్బనైజేషన్ కారణంగా సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. ఆక్రమణలతో కుంచుకుపోయిన మూసీ మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. జాగ్రత్త పడకపోతే మహానగరాన్ని ముంచేస్తానని భయపెడుతుంది.